ఏపీ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నింపింది. రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 15 మంది చనిపోయారు, 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిస్ అయిన మరో 2 కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులు ఉన్నారు. భార్య, భర్తతో పాటు వారి 2 పిల్లలు చనిపోయారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అయితే బస్సులో మంటలతో చాలా మంది డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. DNA టెస్టుల తర్వాత డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రమాద స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్, పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇక గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన 4 మరణించారు. గొల్ల రమేష్ సహా 4 కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్, అనుష, మన్విత, మనీష్ మృతి చెందారు. బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. బాధితులకు అండగా ఉంటామన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ప్రమాద కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. బస్సులో సిటీ నుంచి వెళ్లిన వారి వివరాలను అధికారుల నుంచి తీసుకున్నామని చెప్పారు. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, DIG గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం. ఇవి ఒక దురదృష్టకర సంఘటన. దీని పట్ల భవిష్యత్తులో, ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర, కర్ణాటక వయా ఆంధ్ర, హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి 3 మంత్రులము, 3 ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది, దిగేప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్లకు వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్, యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది. అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ప్రయత్నం చేయొద్దు. రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు. ఇలా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు. ఇలా ఏది ఏమైనా బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది,
హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తూ ఉంది. అర్ధరాత్రి మోటార్ సైకిల్ బస్ కిందకి వచ్చి ప్రమాదం జరిగింది. ఏదైనా కారణాలు కావచ్చు. తప్పకుండా వీటి పట్ల సంబంధిత గౌరవ ఆంధ్ర మంత్రి, కర్ణాటక మంత్రి, నేను తప్పకుండా దీన్ని కూర్చొని ఏం చేయాలనే ఆలోచన కొద్దీ భవిష్యత్తులో సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం. మృతులకు మా సానుభూతి. తప్పకుండా ఎటువంటి పునరావాస చర్యలు అక్కడ అన్ని చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది. ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారంలో అన్ని రకాల చికిత్స, దాని తదుపరి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపం. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడారు. తక్షణమే ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్ను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు సీఎం. గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్.